బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. సమావేశంలో భాగంగా బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా శారదాని రాము, ఉపాధ్యక్షుడిగా ప్రేమానంద్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తరతరాలుగా విద్యా ఉపాధి రంగాలలో బహుజనులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. కళాశాల యాజమాన్యాలు డబ్బులు చెల్లిస్తే తప్ప విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. హాస్టల్లో భోజనం సరిగా లేక హాస్టళ్లను వదిలి వెళ్లిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు నేటి నుంచి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల తరపున కొట్లాడుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను అభివృద్ధి చేసే ఆలోచన నేటి ప్రభుత్వాలకు లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కేసీఆర్, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరూ నాటకాలు చేస్తూ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరపున ఇప్పటి నుంచి గొంతు ఎత్తుతామని అన్నారు. కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ కరుణాకర్, బహుజన్ స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి రాజశేఖర్, చిలుముల అజయ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ సాపా కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అందుకు సంతోషం ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే విద్యార్థి సమస్యలు ఉన్నాయో మొదటి నుంచి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలిగెత్తి చెప్తూనే ఉంది. ఇప్పటి నుంచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ ఉస్మానియా వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోకపోతే మా యుద్ధం ఏం చేయాల్సి వస్తుంది. జై భీమ్, జై భారత్. ఎలక్షన్ ద్వారా బీఎస్ఎఫ్ఐ తరఫున ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన నాకు వేరియస్ కార్నర్స్ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ బహుజన సమాజానికి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. విద్యాపరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లోనైనా గవర్నమెంట్ కళాశాలల్లోనైనా కానీ డబ్బులు ఇస్తే తప్ప ఒరిజినల్ సర్టిఫికేట్స్ చేదుకు రాని పరిస్థితి ఉన్నది. మెస్ బిల్స్ రాకుండా ఫుడ్ తినలేక హాస్టల్స్ వదిలేసిన విద్యార్థులు కూడా ప్రతి హాస్టల్లో మనం చూస్తున్నాం. అట్లే గురుకులాలలో గాని లేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో గాని విద్యార్థులకు జరుగుతున్న ఆరోగ్య అస్వస్థత గాని లేదంటే డ్రాప్ అవుట్ రేట్ గాని ప్రతిదానికి కారణం ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుంచి తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు మన మీద కుట్ర చేస్తున్నాయంటే బహుజన సమాజానికి చెందిన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలలో గానీ గవర్నమెంట్ హాస్టళ్లలో గానీ ఉంటున్నారు. వాళ్ళకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా మాలాంటి విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను డెవలప్ చేసే కన్సర్న్ ప్రభుత్వానికి లేదు. ఈవెన్ అటు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా 2 ద్వంద్వ నాటకాలు ఆడుకుంటూ బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇక నుండి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున గొంతెత్తేది బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వానికి ఉస్మానియా వేదికగా తెలియజేస్తున్నాం. ఈ దేశంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టి 123 ఏళ్ల సందర్భంగా ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒకరోజు సెమినార్ జరిగింది. అదేవిధంగా రాజ్యాంగబద్దంగా విద్యార్థులను ఎన్నుకునేది ప్రత్యక్ష ఓటు ద్వారా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా రాముకి అదేవిధంగా ప్రేమికి కంగ్రాచులేషన్ చెప్తూ జాతీయ కమిటీ తరఫున ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ దేశంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లు సాధించడం కోసం బహుజన సమాజం మొత్తం పోరాటం చేసి రిజర్వేషన్లు సాధిస్తుంది. అది విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో కూడా సాధ్యం చేస్తుంది. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే, బీజేపీ కాంగ్రెస్ ఇవ్వకపోతే మేము బహుజన్ సమాజ్ పార్టీగా కూడా రిజర్వేషన్లు మా అధికారం తర్వాత మేము ఈ రిజర్వేషన్లు ఇస్తామని తెలియజేసుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. విద్యార్థుల యొక్క ఉద్యమ ఫలితంగానే ఏర్పడ్డది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యం అవసరము. 1200 మంది బలిదానంలో
ఓన్లీ బహుజనులు మాత్రమే ఉన్నారు. బహుజన రాజ్యంతోనే ఈ యొక్క బహుజనులకు మేలు జరుగుతుంది. బహుజన రాజ్యం బహుజన సమాజ్ పార్టీతోనే ఈ యొక్క రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ బహుజన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కత్తి వీరన్నగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.